హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షర్వీ స్టోరీస్. నా పేరు సర్వాణి విష్ణువట్ల. సో ఇవాళైతే సండే కాబట్టి నేనైతే హైదరాబాద్ దగ్గరలో శంకర్పల్లి అనే ఒక విలేజ్లో బ్రహ్మసూత్ర మర్కత శివలింగం టెంపుల్ ఉంది అంటే చాలా పవర్ఫుల్ అని విన్నాను. అక్కడికి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. వెళ్తూ కబుర్లు చెప్పుకుందాం. సో నేనైతే అరౌండ్ ఎర్లీ మార్నింగ్ 7కి అట్లా స్టార్ట్ అయ్యాను మా ఇంటి దగ్గర నుంచి. సో నేను అరౌండ్ దిల్సుఖ్ నగర్ నుంచి శంకర్పల్లికి మాకైతే అరౌండ్ 1 hour 52 minutes చూపించింది. సో ఇట్ వాజ్ 51 kilometers ఆఫ్ డ్రైవ్. సో నేనైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాను అనమాట. నేను డ్రైవర్ని పెట్టుకొని నా కార్లో స్టార్ట్ అయిపోయాను. సో ఇంకా ఆల్మోస్ట్ శంకర్పల్లి విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఇట్లా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందన్నమాట. అక్కడ నుంచి ఇలా సందులోంచి వెళ్తూ ఉంటే మనకి బోర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రహ్మసూత్ర మర్కత శివలింగం టెంపుల్ అని చెప్పి వాళ్ళ దేవస్థానం అని చెప్పి. సో అందులో లోపలికి వెళ్తూ ఉంటే మనకి ఎక్కడికక్కడ ఇట్లా బోర్డ్స్ అయితే డైరెక్షన్స్ పెట్టేసి ఉంటాయి అన్నమాట. అండ్ మనకి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఎగ్జాక్ట్ లొకేషన్కి నావిగేట్ చేస్తుంది. సో నేనైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాను. నేను రీచ్ అయ్యే టైంకి అరౌండ్ ఆల్మోస్ట్ 8:30 అట్లా 8:30 8:45 కల్లా రీచ్ అయిపోయాను. సో టెంపుల్ ఎంట్రన్స్లో బేసిక్గా ఇట్లా గోవులు ఉన్నాయి, చూస్తున్నారు కదా, ఎంత పీస్ఫుల్గా ఉంది కదా. సో నేనైతే ఫస్ట్ గోమాతకి దండం పెట్టేసుకొని ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో చిన్న టెంపుల్ లాగానే ఉంది చూడ్డానికి అయితే. బట్ లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ. సో నేనైతే రావడం ఇదే ఫస్ట్ టైం. లెట్స్ ఎక్స్పీరియన్స్. సో నేను వెళ్ళింది సమ్మర్లో కాబట్టి ఇక్కడ పైన ఇట్లా తడికల్లాగా వేశారు, చాలా చల్లగా. అండ్ అసలు ఏ టెంపుల్ అన్నా ఒక పాజిటివ్ ఔరా అనేది ఉంటుంది కదా. సో టెంపుల్లోకి వెళ్ళగానే అది కూడా మార్నింగ్ వీకెండ్లో ఇంత బిజీ స్కెడ్యూల్లో టైంలో అట్లా తీసుకొని టెంపుల్కి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. సో ఇక్కడ స్టోరీ నేను మళ్ళీ వెనక్కి వచ్చి చెప్తాను. నేనైతే ముందు దర్శనానికి వెళ్ళిపోతున్నాను దేవుడి దగ్గరికి. సో ఇక్కడ కౌంటర్ ఉందిగా, చూసారు కదా లెఫ్ట్లో, అక్కడైతే అప్పటికప్పుడు అభిషేకం టికెట్ కూడా ఇస్తారు. 200 రూపీస్ కడితే, నేనైతే ఒక 200 రూపీస్ కట్టి తీసుకున్నా. అండ్ పాలు కూడా 20 రూపీస్ కడితే ఇస్తారు. మనం ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకొని వెళ్ళచ్చు. సో మన చేత మనమే శివుడికి అభిషేకం కూడా చేసుకోవచ్చు. దర్శనం అయితే చాలా ప్లెజెంట్, పీస్ఫుల్గా అయిపోయింది. ఐ వాజ్ సో గ్లాడ్, బ్లెస్డ్ అండ్ వెరీ హ్యాపీ. సో ఐ ఫీల్ సో లక్కీ ఇన్ లైఫ్ ఫర్ విట్నెసింగ్ సచ్ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ లైఫ్. సో అక్కడ దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇట్లా ప్లేస్ ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్ బ్రీజ్ అంటే I can just not explain in words that feeling. I felt so fresh and సో రిఫ్రెషింగ్ అండ్ హ్యాపీ. సో సండే మార్నింగ్స్ ఇట్లా డివోషనల్గా బ్లిస్ఫుల్గా ఉంటే చాలా బాగుంటుంది కదా. సో అదే చెప్తాను అనమాట. ఇక్కడ పవర్ఫుల్ అంట శివలింగం అది అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అప్పుడు అక్కడ బ్రీజ్కి వాయిస్ అంతా లేకపోతే నేను తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో నేనైతే ఇక్కడ ప్రదక్షిణం కూడా చేసేసి కాసేపు అక్కడ కూర్చొని ఒక 10 minutes అట్లా మెడిటేట్ కూడా చేశాను. ఐ ఫెల్ సో పీస్ఫుల్. అండ్ ఆ తర్వాత నేను ఇంకా ఆన్ ది వేలో బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయానండి. సో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ డూ కామెంట్ డౌన్ బిలో. ఐ డూ రిప్లై టు ఆల్ యువర్ కామెంట్స్. సో నేను స్టార్టింగ్లో ఒక స్టోరీ చెప్తాను కదా, ఏం లేదండి, ఇక్కడ స్టోన్ ఉంటుంది ఇట్లా టెంపుల్లో. సో మనం అట్లా 2 handsతో పట్టుకుని ఏదైనా కోరిక అనుకుంటే అది ఆ స్టోన్ అట్లా రొటేట్ అవుతే నెరవేరుతుంది అని ఇక్కడ లోకల్స్ నమ్ముతారు. సో నేనైతే చేయలేదు, జస్ట్ దండం పెట్టుకున్నాను. ఏదైనా తర్వాత భగవంతుడు ఇస్తే తీసుకోవాలి అని నమ్ముతాను నేను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.